హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అలాగే ఎంతో హెల్తీ అయిన కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కాకరకాయని తీసుకొని వాటిని ఇలా లైట్గా పీల్ చేసుకోవాలి. తర్వాత ఈ కాకరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో ఉన్న పిక్కలన్నింటినీ తీసేసి ఈ విధంగా ముక్కలు తీసుకోవాలి. తర్వాత వీటిలో కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీనిని ఒక కప్పులో వేసి వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీని నుండి చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత వేరే కప్పులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అదేవిధంగా వేరే కప్లో 2 టేబుల్ స్పూన్ల తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టి ఉంచుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి వీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు తుంచినవి వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను దంచి యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో 2 పచ్చిమిర్చి ముక్కలు అలాగే 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని ఈ విధంగా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని వీటిలో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఉండలుగా లేకుండా ఈ బియ్యం పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న బియ్యం పిండిని మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుంటే ఈ పులుసు అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అలాగే ఎంతో హెల్తీ అయిన కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.